ఇప్పుడు పిల్లలు ఏదైనా డీప్ ఫ్రై చేస్తానంటే అస్సలు ఒప్పుకోరు. అది ఇండియాలో అయినా సరే, అమెరికాలో అయినా సరే. ఈ గోల అమెరికాలో అయితే ఇంకా కాస్త ఎక్కువనే చెప్పాలి. డీప్ ఫ్రై చేస్తే ఆ వాసన ఇల్లంతా నిండుద్ది, మా బట్టలకి జాకెట్లకి పట్టుకుంటుంది, అవి వేసుకొని మేము ఆఫీస్కి వెళ్ళలేము అంటారు. పోనీ వాళ్ళు ఇంట్లో లేనప్పుడు చేద్దామంటే స్మోక్ అలారంతో ఇంకో గోల. ఒకసారి అది స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని ఎలా ఆపాలో మనకా తెలీదు. మొన్న వీకెండ్కి ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చారు మా పిల్లలు. దాంట్లో వెజ్ మంచూరియా కూడా ఉంది. వేడివేడిగా ఉన్నాయి కదా, బాగానే ఉంటాయి. అందరూ బాగానే తినేశారు. కాకపోతే నాకే వెజ్ మంచూరియా అస్సలు నచ్చలేదు. అదే మాట నేను మా పిల్లలతో అన్నాను. పేరుకే ఇది వెజ్ మంచూరియా, దీంట్లో వెజిటబుల్సే లేవు, అంతా పిండేను. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, హెల్తీగా ఎంత బాగుంటుందో, మీరు ఒప్పుకోరు కానీ అన్నా. అంతేనండి, మా పిల్లలకి ఎంత విసుగొచ్చిందో. ఎంతసేపు ఇంట్లో డీప్ ఫ్రై చేయాలంటావు, ఏదో బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి తలా 2 తిన్నాము, అదే ఇంట్లో చేస్తే ఇల్లంతా వాసన, శ్రమ, ఎక్కువ కూడా తింటాం, అది కూడా డీప్ ఫ్రై అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బయట వాళ్ళు ఏ నూనెతో చేస్తారో ఏమో మనకు తెలీదు. అదే మనం ఇంట్లో మంచి వెజిటబుల్స్, మంచి ఆయిల్లో చేసుకున్నవి ఫ్రెష్గా, అక్కడ బయట నుంచి తెచ్చినవి ఒక్కటి తినే బదులు ఇంట్లోవి 4 తిన్నా కూడా ప్రాబ్లం లేదు కదండి. ఈ విషయం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఎందుకో. ఇక మురుకులు, పప్పు బిళ్ళలు, చేగోడీలు లాంటివైతే చేయడం ఎప్పుడో మానేసాం. కావాలి అనుకున్నప్పుడు బయట నుంచి 1/2 కిలోనో 1/2 కిలోనో తెచ్చుకుని తినడమే. ఇక ఇంకొక 10 ఏళ్ళు పోయాక ఇప్పుడు మన పిల్లలకైతే ఇలాంటివన్నీ ఇంట్లో చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అన్నది తెలుసు. కానీ మన గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు చూడండి, వాళ్ళకైతే అస్సలు తెలీదు. ఇవి కూడా ఒరియో బిస్కెట్స్, గుడ్ డే బిస్కెట్స్ లాగా ఫ్యాక్టరీస్లోనే తయారై ప్యాక్ చేసి ఇంటికి వస్తాయి అనుకుంటారు. వడలు, పూరీలు లాంటివి బయటకెళ్ళే తినాలని, ఒకప్పుడు అవి ఇంట్లో కూడా చేసేవాళ్ళని వాళ్ళు అసలు ఊహించలేరు. తర్వాత ఒకరోజు మా పిల్లలు ఇంట్లో లేని టైం చూసి వెజ్ మంచూరియా చేసి జీరా రైస్ చేశాను. అనుకోకుండా ఆ రోజు మా అమ్మాయి ఫ్రెండ్ కూడా వచ్చింది. అందరూ తిని చాలా మెచ్చుకున్నారు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో చేస్తానంటే వద్దంటారు కానీ చేశాక మటుకు ఎంజాయ్ చేస్తారు. ఇదండి మా ఇంట్లో పరిస్థితి. మరి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.